వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక క్యాంపు ప్రారంభం. రాంగ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. పల్స్ పోలియో ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య శాఖ. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 45 మంది ఆపరేషన్లకు ఎంపిక. వార్తలను వివరాలు. అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి పారదర్శకత, నిష్పక్షపాతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం గుర్రంకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలు నెంబర్ 16, 17 పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న సర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియ, ఓటరు వివరాల సేకరణ, ఆన్లైన్ డిజిటలైజేషన్ పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకత అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు సంబంధించిన సమాచారం సక్రమంగా నమోదు చేసి సేకరించిన వివరాలను ఆలస్యం లేకుండా డిజిటలైజేషన్ చేయించాలని సూచించారు. బిఎల్ఓలకు కేటాయించిన విధులు, బాధ్యతలను వారే వ్యక్తిగతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులను అనధికార వ్యక్తులకు అప్పగించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఓటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు సంబంధిత వర్గాలందరితో సమానత్వం పాటిస్తూ వ్యవహరించాలని తెలిపారు. ఓటరు జాబితాపై ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చిన వెంటనే పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసి ప్రతి అర్హత ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ని మాట్లాడుతున్నాను అంటూ వచ్చే రాంగ్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మరోమారు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మరియు వ్యాపారస్తులకు ఫోన్లు చేసి మున్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్నాను. ప్రజలు మరియు వ్యాపారస్తులు బకాయి ఉన్న ఇంటి పన్నులు, నీటి పన్నులు మరియు ట్రేడ్ లైసెన్సులు 9447955840 ఫోన్ నెంబర్కు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ వెంటనే డబ్బు చెల్లించాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి రాంగ్ నెంబర్ల ద్వారా ఫోన్లు వస్తే ప్రజలు ఎవరూ నమ్మవద్దని కమిషనర్ తెలిపారు. త్రయోదశి సందర్భంగా పొంగనూరులోని శనేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కిక్కిరేశాయి. దండపాలెం గ్రామ మార్గంలోని ఆలయంలో ముందుగా శని భగవాన్కు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు తెచ్చుకున్నారు.
ఎన్నికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకూడదండి. ఇక్కడ మీకు సైట్లు వచ్చాడు మా ఎక్కడండి ఆపకండి ఆపకు వచ్చేయండి. ఒక నిమిషం వచ్చేయండి నా ఏమో వచ్చినా అట్లా వచ్చేయండి వెళ్ళిపోతారు. ఎన్నికి పోవాలి వెళ్ళిపోండి మా లోపలికి వెళ్ళిపోండి. లోపలికి వెళ్ళిపోమా మీకు వెళ్ళిపోండి తీసుకొని ప్రదర్శన వచ్చేయాలి. ఎన్నికి వెళ్ళిపోండి మా ఇట్లా లాస్ట్కి వెళ్ళిపోండి. ఆయిల్ వేస్తారు ఒక సెకండ్ అండి. అట్లా పక్కన కూడా ఆయిల్ వేస్తారు. ప్రదర్శన చేసుకుంటే వచ్చాడుగా ప్రదర్శన చేసుకుని కూర్చోండి. ఆయిల్ వేస్తుండే ఆయిల్ వేస్తుండే అప్పుడే చెప్పే అర్థం చేసుకోండి. తిరుగు పోలియో రహిత సమాజం కోసం ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తూర్పు మౌసాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ జయంత్ సాయి తెలిపారు. ఈ నెల 28న ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పుంగనూరు పరిధిలో 8,351 మంది పిల్లల్ని గుర్తించినట్లు తెలిపారు. అర్బన్లో 4,851, రూరల్లో 3,569 మంది పిల్లల్ని గుర్తించినట్లు చెప్పారు. 86 కేంద్రాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ బస్టాండ్ మరియు తూర్పు మౌసాలలోని చాముండేశ్వరిదేవి ఆలయం వద్ద ట్రాన్సిస్ట్ పాయింట్స్, అలాగే పట్టణం మరియు గ్రామీణ ప్రాంతంలో 4 మొబైల్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 378 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. చిన్నతనంలో వేసే 2 చుక్కల పోలియో మందు ప్రాణాంతకమైన పోలియో వ్యాధి నుంచి జీవితాంతం వచ్చే వైకల్యాల నుంచి పిల్లలకు రక్షణనిస్తుందని తెలియజేశారు. తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కేసీటీవీ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. రేపు 28న మన పుంగనూరు పట్టణ ప్రజలందరూ పల్స్ పోలియో కార్యక్రమం అనేది జరుగుతున్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మనకు 5 years లోపల ఉన్న పిల్లలందరూ, మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా పోలియో చుక్కలు అనేది 2 చుక్కలు అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుందండి. మీకు అసైన్ చేసిన ఏరియాస్లో ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ వాళ్ళు సర్టెన్ టీమ్స్లో మీకు అవైలబుల్గా ఉంటారండి. మీ ఏరియాస్లో మీరు తల్లిదండ్రులు కానీ ఎవరైతే పిల్లల్ని తీసుకెళ్తున్నారో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ జరగడం వలన ఆధార్ కార్డ్ లేకుంటే మళ్ళీ తిరిగి పంపించే అవసరం ఉంటుందండి. సో అందరూ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి సహకరించండి. పోలియో చుక్కలు ఖచ్చితంగా వేపియండి. నెక్స్ట్ మనకు 154 మంది స్టాఫ్ని మనం అసైన్ చేసామండి పోలియో చుక్కల కోసమే. సో వాళ్ళు మన కోసం ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పిల్లలకి ఈరోజు పుట్టిన పిల్లలైనా, ఒక వారంలో పుట్టిన పిల్లలైనా, ఎవరైనా ఆల్రెడీ పోలియో వ్యాక్సిన్ వేసిన వాళ్ళకైనా ఖచ్చితంగా 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ అనేది తప్పనిసరి అండి. అది కాకుండా మనకు రేపు 28న ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతుంది. 29న 30న అనగా మండే అండ్ ట్యూస్డే 2 రోజులు ఎవరైతే పిల్లలు మిస్ అవుతారో వాళ్ళకి మా స్టాఫ్ మేము అందరూ ఇంటింటికి వచ్చి కూడా చెక్ చేస్తామండి. ఎవరన్నా మిస్ అయింటే ఖచ్చితంగా పల్స్ పోలియో అనేది ఖచ్చితంగా వేపించుకోండి. నెక్స్ట్ మనకు పిల్లలు 4,851 మంది ఉన్నారండి అర్బన్లో. 5 ఏళ్ళ లోపల పిల్లలు ఖచ్చితంగా వీళ్ళందరూ పోలియో చుక్కలు వేసుకునేలా చూడండి. పేరెంట్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా కూడా కాంటాక్ట్లో లేకపోయినా, లేదు అవేర్నెస్ లేని వాళ్ళకి కొంచెం అవేర్నెస్తో చెప్పి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి పోలియో వ్యాక్సిన్ వేయించుకునేదానిగా. మనకు దాంతోపాటు ట్రాన్సిట్ టీమ్స్ అండ్ మొబైల్ టీమ్స్ కూడా ఉంటుంది. ట్రాన్సిట్ టీమ్స్ మనకు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకటి, చాముండేశ్వరమ్మ టెంపుల్ తూర్పు మగసాల్లో 3 టీమ్స్గా ఉంటుందండి. నెక్స్ట్ మొబైల్ టీమ్స్ మనకు 2 ఉంటాయండి అర్బన్లో. ఎవరైతే మా పట్టణానికి దూరంగా అవైలబుల్గా లేని వాళ్ళకి మా అంతట మేముగా వెళ్ళి కూడా పోలియో వ్యాక్సిన్ అనేది చేరవేస్తామండి వాళ్ళకి. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సఫలం చేయాల్సిందిగా, ప్లస్ అందరూ పోలియో వ్యాక్సిన్ని ఖచ్చితంగా వేసుకునేలా ఎంకరేజ్ చేస్తూ
ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ విషయాన్ని మన కేసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అందరూ వచ్చి పోలియో చుక్కలు వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఒకేసారి వివిధ దుకాణాలు, హోటల్స్లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విక్రయిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు దుకాణాలు సీజ్ చేస్తామని శానిటరీ ఇన్స్పెక్టర్లు మునివెంకటప్ప, నవరత్నాలు హెచ్చరించారు. పొంగనూరు పట్టణం తూర్పు మొగసరలోని శ్రీ చాముండేశ్వరదేవి ఆలయ ఆవరణంలో నాగదేవతల విగ్రహ మండల పూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ఆవరణంలో నాగదేవతలను ప్రతిష్ఠించి మండల కాలం పూర్తి కావడంతో ఈ నెల 29వ తేదీన సోమవారం పౌర్ణమి రోజున ఉదయం 9 గంటలకు మండల పూజ, శాంతి హోమం, అభిషేకం మరియు పూలంగి సేవ జరుగుతుందని భక్తులు మండల పూజ కార్యక్రమంలో పాల్గొని నాగదేవతల కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు కోరారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లా పోలీసులు చేస్తున్న కార్యక్రమంలో సంతృప్తిగా ఉందన్నారు. టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. జాబితా సవరణకు సంబంధించి పొంగనూరులో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనల మేరకు నియోజకవర్గ ఎలక్టోరల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంప్ శనివారం ప్రారంభమైంది. అందరు బిఎల్ఓలు వారి యొక్క పరిధిలో ఉండి సర్ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. అవగాహన లేని వారికి వివరాలను తెలుసుకొని ఫామ్స్లో నమోదు చేయడంతో పాటు డిజిటలైజేషన్ చేస్తున్నారు. అక్నాలజ్మెంట్ను ఓటర్లకు ఇస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను తీసుకువెళ్లిన వారు అందులో వివరాలను పూరించి త్వరగా అందివ్వాలని బిఎల్ఓలు కోరుతున్నారు. ఖచ్చితత్వమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తహసీల్దార్ రాము తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ క్యాంపు జరుగుతుందని, బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతనంగా ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, మరణించిన వారిని తొలగించడానికి ఫామ్స్ తీసుకుంటున్నట్లు తెలిపారు. వైష్ణవి
మేము పొంగనూరు మండలం భీమకానపల్లి గ్రామంలో విరాజిల్లుతున్న శ్రీ జ్ఞాన ప్రసూనమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం మహాదేవునికి అర్చకులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, అష్టోత్తరాలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం యథావిధిగా ఉత్సవం జరిగింది. గ్రామంలోని భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. రెండు చుక్కలు జీవిత కాలాన్ని రక్షిస్తుందని ఆదివారం నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొంగనూరు లేబర్ ఆఫీసర్ ఎలిజబెత్ మార్గరెట్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె పల్స్ పోలియో కార్యక్రమంపై కార్మికులకు అవగాహన కల్పించి కరపత్రాలను అందజేశారు. పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు మరియు నిర్మాణ రంగ యాజమాన్యాలు పూర్తి సహకారం అందించాలని కోరారు. 5 సంవత్సరాల లోపు కార్మికుల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అందరూ బాధ్యత వహించాలని కోరారు. పొంగనూరు మండలం 50 రాళ్ల మొర వద్ద వెలసి ఉండు శని మహాత్ముడు శనివారం త్రయోదశి సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు మూలవర్లను తైలాభిషేకాలు, ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కుల్ని చెల్లించుకున్నారు. నిర్లక్ష్యం వహించరాదని కంటి సమస్యలు ఉన్నవారు వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలోని తాటిమొకలపాలెం సమీపంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 95 మందికి పరీక్షలు నిర్వహించి 45 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. ఏం తెలుస్తుందా? ఏమన్నా చెయ్యి ఆడినట్లు ఏం తెలియదా? అట్లే చూడు, లైట్ వెళ్తురు ఆపరేషన్
చేయాలి ఎడం కన్ను బాగా మస్కాయికి వెంటనే కూడా 30 బీపీ షుగర్ ఉందని చెప్పినాం కదా. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవని, చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడే మానవుడు విజయవంతంగా గడుపుతాడని చెప్పారు. అలాంటి మానవ శరీరంలో ముఖ్య పాత్ర కళ్ళవేనని తెలిపారు. వాటిని సంరక్షించుకోవాలన్నారు. కంటి చూపు కోల్పోతే సర్వం కోల్పోతామన్నారు. కళ్ళు పోకముందే మేల్కొని కంటి చూపుని కాపాడుకోవాలన్నారు. మంచి పోషక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో మునుస్వామి మొదలియా, రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి, నారాయణ రెడ్డి, దిలీప్, కుమార్ గోవిందు, వెంకటపతి, గణపతి తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ప్రతి నెల 4వ శనివారము శంకర నేత్రాలయ చెన్నై మరియు మిషన్ వారి విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వర్తించబడదు. కంటి జబ్బు గల వారు ప్రతి ఒక్కరు పాల్గొని వారి వ్యాధిని నివారించవలసిందిగా కోరుతున్నాం. మరియు కేసీటీవీ గారును శంకర నేత్రాలయ చెన్నై మరియు విజన్ ట్రస్ట్ వారిచే ఈ శిబిరం నిర్వర్తించు కాబట్టి వారికి మాకు ధన్యవాదాలు. శంకర నేత్రాలయ విజన్ ఫర్ ట్రస్ట్ చెన్నై వారిచే ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుతం దాదాపు 7-8 సంవత్సరాల నుండి ఈ విధంగా ఇక్కడ ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఎంతోమంది ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు, ఆపరేషన్లు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా బాగా పనులు కనపరిచేట్టుగా చేసినారు. కాబట్టి విజన్ ఫర్ ట్రస్ట్ వారికి మా విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కేసీటీవీ వారు ప్రతి నెల వచ్చి ఇక్కడ దీన్ని కవర్ చేసి ప్రసారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాళ్ళు లేకపోయినా ఉండొచ్చు, చేయి లేకపోయినా ఉండొచ్చు, కానీ కన్ను లేకపోతే మాత్రం జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. జీవితం చీకటిమయమైపోతుంది. కాబట్టి కంటిని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా ఇక్కడ పరీక్ష చేయించుకొని అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా చేసుకోవాలని ఆ విధంగా చేస్తున్నటువంటి వారికి మన కంటి జబ్బులు ఉన్న వారికి రకరకాల జబ్బులు ఉన్నాయి. అట్లా వాళ్ళకంతా వచ్చి ఈడొచ్చి ఎంత పరీక్ష చేసుకొని వీళ్ళ సౌకర్యం కొద్దీ పరీక్ష చేసుకొని చెన్నై శంకర నేత్రాలయంలో వాళ్ళే బస్సు వచ్చి వీడు తీసుకెళ్ళి 3 రోజులు మన ఇంటి సౌకర్యం కన్నా బాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ పోయి వచ్చినారు. కనిష్ట పక్షం 6-7 సంవత్సరాలు ఇంకా 4-5 వేల మంది ఆపరేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు. ఈ ఒక మన విశ్రాంత ఉద్యోగ భవనంలో ఇట్లా పెద్దలంతా సేరి దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ కంటి ఆపరేషన్ అనేది ఆడబోయి చేసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన ఇంట్లో కూడా ఇంత సౌకర్యం లేదు అని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళు కూడా వాళ్ళ పక్క ఊరోళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరిని ఇద్దరు తోడుకొచ్చి ఈరోజు అయితే చెకప్ చేయించి ఆపరేషన్ తోటి చేపించుకొని వస్తూ ఉన్నారు. దీన్నే దయపెట్టి అందరూ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సుమారు కనిష్ట పక్షం 2,000 రూపాయల స్పెక్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సదావకాశాన్ని ఉపయోగించుకోవాలా. మరి ఇంకోటి చెప్తాను, ఇది మన విటమిన్ ఏ లోటు ఉండే కొద్దీ మనకి ఈ కంటి జబ్బు రకరకాలుగా వస్తూ ఉంది. పరీక్ష చేసుకుంటే మనకి ఏమి కంటిలో సమస్య ఉంది, ఏం బీపీ షుగర్ ఏముంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. దాన్ని ఇంకా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం తెలిసిన వాళ్ళందరికీ కూడా పల్లాటి దీంట్లో ఇట్లా ఉచిత కంటి శిబిరంలో ఇదంతా చెక్ చేసుకోవచ్చు ఫ్రీగా. దీన్ని ఇదంతా ప్రచారం చేస్తూ ఉండే మన కేసీటీవీ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ ఉన్నాము అని చెప్పి కోరుకుంటాం. మానవ దేహమే దేవాలయం లాంటిది. ఆ దేహంలో ఉన్న జీవుడు భగవంతుని వంటి వాడు. ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా ఎప్పుడూ చేయకూడదు.
ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడే విజయవంతంగా మానవుడు తన జీవితాన్ని గడుపుతాడు. ఎందుకంటే మానవుని యొక్క క్రియాకలాపాలు ఎక్కువ శాతము కంటి మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి కన్నుల గురించి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా తర్వాత చూస్తాంలే అనుకోకుండా వెంటనే చికిత్స చేసుకోవాల్సిన అవసరం మానవునికి ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన పొంగునూరు ప్రాంతం కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా కేసీటీ వారు ఎక్కువగా ఇలాంటి విశిష్టమైన కార్యక్రమాలు, మానవాభ్యుదయ కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ఒక ప్రామాణికంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అన్నిటికంటే మించి ఇప్పుడు మానవునికి భక్తి భావాలు ఉండాలా, ఆధ్యాత్మిక చింత ఉండాలా. అందువల్ల కేసీటీవీలో ప్రతిరోజు రామాయణాన్ని 8:30 గంట ఉదయం 8:30 గంటకు సాయంత్రం కూడా 7:30 పైన కూడా చేస్తున్నారు. మీరంతా రామాయణాన్ని చూడాలా. ఎందుకు రామాయణాన్ని చూడాలంటే మీకంతా తెలుసు. శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. ఒక్కసారి రామ అంటే ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది. ఇంకేం మీరేం పూజలు పునస్కారాలు డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని లేదు. పుణ్యకార్యమైన రామాయణాన్ని కేసీటీ వారు ప్రచారం చేస్తున్నారు. మేము చాలా అభినందిస్తున్నాం. ముఖ్యంగా రామాయణాన్ని ప్రచారం చేస్తున్నారంటే ఎందుకంటే రామాయణం మానవుడు ఎలా ఉండాలో తెలియజేస్తుంది, మహాభారతం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది, భాగవతం ఎట్లా మోక్షం సంపాదించాలో తెలుస్తుంది. ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతికి ఆధారాలైనవి. రామాయణం వింటేనే పుణ్యం కలుగుతుంది. మహనీయులారా, కంటి సమస్యలతో పాటు ఆధ్యాత్మిక చింతనతో కూడా కేసీటీ వాళ్ళు ప్రచారం చేసే రామాయణాన్ని మీరు తప్పకుండా దర్శిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమాలని కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారు వాళ్ళ కుటుంబం, అలాగే ఆ కార్యక్రమంలో ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ఇలాంటి దృశ్యాలను ప్రచారం చేయడానికి వారికి శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక క్యాంపు ప్రారంభం. రాంగ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. పల్స్ పోలియో ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య శాఖ. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. 45 మంది ఆపరేషన్లకు ఎంపిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.